హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. ఇప్పుడు తెచ్చానండి ప్యాకెట్స్, ఎప్పుడో తీసుకొచ్చి ఇట్లా పెట్టేసాం. సరే ఈరోజు నైట్ డిన్నర్లోకి ఏదో ఒకటి ఉంటుందని చెప్పి ఈ 2 రూపీస్ ప్యాకెట్స్, అంటే మ్యాగీ 2 మినిట్స్ మ్యాగీ అంటారు కదా, సర్లే అని చెప్పి ఇంక ఈరోజు అయితే నేను ఇది డిన్నర్ కింద చేస్తున్నారు. అంటే ఛానల్ ప్యాకెట్స్ తీసుకొచ్చి, సో దీంట్లో మసాలా ప్యాకెట్ కూడా ఇస్తారు. ఇది ఎక్కువ ప్రిఫర్ చేయకూడదు, కానీ నేనైతే ఇంకా దీంట్లో ఇచ్చారు కాబట్టి ఈరోజు వాడుతున్నాను. కొంచెం వాటర్ పెట్టేసి ఈ మసాలా పొడి వేసేసి దీన్ని అయితే బాయిల్ చేస్తున్నాను. సో ఇది మామూలుగా ఏమవసరం లేదు, మామూలుగా ఈ మసాలాతో ఉడికితే సరిపోద్ది. కానీ నేనేంటంటే కొంచెం దీన్ని ఉప్మా స్టైల్లో చేసుకుందామని. సౌండ్ వస్తుంది అనుకుంటా మీకు ఇది. సో ఇదంతా బాయిల్ అవ్వాలండి బాగా. సో ఇది నాకంటే ఎక్కువ మీకే తెలవచ్చు ఎలా అనేది, ఎందుకంటే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను, ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు. సో 2 మినిట్స్ అంటారు, కానీ సార్ దీంట్లో నేనేం చేస్తున్నానంటే ఇది మసాలా ప్యాకెట్ అవసరం లేదు. ఇక్కడ మ్యాగీ ఉడుకుతూ ఉంది కదండి, ఈలోపు ఏంటంటే ఇక్కడ మనం దీన్ని పోపు పెట్టుకున్నాం. ఇవన్నీ అవసరం లేదు, కానీ నేనేంటంటే నాకు ఇలా అయితే ఇష్టం. కొంచెం దినుసులు పంటి కిందకి అన్నీ తగులుతూ ఉంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది కదా. సో అందుకని నేనైతే కొంచెం దినుసులు వేసుకుంటే టేస్ట్ బాగుంది. ఇష్టం ఉన్నది వేసుకోండి, లేకపోతే వదిలేసి, మిగతా వాళ్ళు నచ్చకపోతే వదిలేయండి. నేనైతే నాకు ఇలా ఇష్టం, అందువల్ల నేనైతే ఇట్లా కొంచెం ఒక ఉల్లిపాయ 2 పచ్చిమిరకాయలు వేస్తారు. ఎందుకంటే నాకు ఆ ఫ్లేవర్ ఇష్టం, నాకు ఇలా తింటం ఇష్టం. సో ఎలాగైనా చేసుకోవచ్చు, బట్ నేను ఎలా చేశాను, మీరు ఎలా చేయవసరం లేదు. నాకు ఇలా ఇష్టం, ఉల్లిపాయ పచ్చిమిరకాయ అన్నీ ఎగుతుంటే. ఇంకా నేను ఉప్పు కారం అయితే వేయను, ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ దీంట్లో మ్యాగీలో మసాలా ఉంది కాబట్టి మనకి ఏం వేయవసరం లేదు. సో మగ్గిపోయింది, స్టవ్ కట్టేద్దాం. ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది మనకి, ఇదంతా కూడా కొంచెం డ్రై అయిపోతుంది. దీంట్లో వేసిన తర్వాత డ్రై అయిపోతుంది. సో నేనైతే ఏమి వేయట్లేదు, ఇంకా దీంట్లో ఉప్పు కారం అది కూడా ఏమైనా సరిపోతుంది. సో నేను ఇక్కడ వేసిన పప్పులు వేయించి పెట్టుకున్న ఫైనల్. నాకు అంటే వేసిన పప్పులు ఇష్టం అండి దీంట్లో వేయించుకోవడం. సో దానికోసం వేయించి అక్కడ పెట్టాను, కొంచెం ఎక్కువ వేయించానండి వేరే దానికి. సో ఉల్లిపాయ అయితే మగ్గిపోయింది, మరి ఓవర్గా అవసరం లేదు, సరిపోతుంది. ఈ బాండి ఏం మాడదు, స్టీల్దే, మందం ఎక్కువ బాగా. సో దానివల్ల ఏంటంటే మనకేం పాడవదు. కొంచెంసేపు మనం మర్చిపోయినా. ఇప్పుడు మనం దీంట్లో నూడిల్స్ వేసుకుందాం. సో దీంట్లో ఉన్న ఒక్కసారి ఇదంతా మిక్స్ అయ్యేదాకా కలిపేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ పచ్చి వేసుకున్న బాగుంటుంది, ఇంక డైరెక్ట్గా వేసుకోవచ్చు, కానీ నేనైతే కొంచెం ఫ్రై అవ్వనిస్తాను అంతే. డైరెక్ట్ పచ్చి ఉల్లిపాయ వేసుకోండి, పైన ఇంకా టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే అప్పుడప్పుడు మనం బయట బెళ్ళ దగ్గర చూస్తున్నాం కదండి, ఆ ఫ్లేవర్ అదంతా కూడా. సో కొంచెం దీంట్లో ఉన్న వాటర్ అంతా మాయిశ్చరైజ్ అయ్యేలాగా ఉంచుకుంటే మనకి కరెక్ట్గా అది బాగుంటుంది. అంతేనండి, ఇంకా స్టవ్ కట్టేసుకుంటే చాలు. ఇప్పుడు మనకు నచ్చిన వేసిన పప్పులు దీంట్లో వేసుకుంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. సో వేసుకోండి, ఏమవుదాం. ఈ కరకర అంటే కదా లాస్ట్లో వేస్తే, అందుకని ముందు వేస్తే మెత్తపడిపోతాయి. సో అయిపోయింది మన మ్యాగీ, 2 మినిట్స్ మ్యాగీ. నిజంగానే 2 మినిట్స్ మ్యాగీని ఎవరు పెట్టారు కదా, నిజంగానే కొంచెం ఇంచుమించు అయిపోయింది, అలాగే పెద్ద పని ఏం లేదు. సో ఈరోజు నైట్ డిన్నర్లో నాకు ఇదే, ఇద్దరికండి ఇది, నాకు మా అమ్మకి. సో ఇంకా 2 వేసుకుందామండి, ఎట్లాగైనా తింటాం కదా, టేస్టీగా ఉంటుంది ఇట్లా. సో ఫైనల్గా మన మ్యాగీ రెడీ. ఫస్ట్ టైం ట్రై చేశాను, బాగానే వచ్చింది. సో టేస్ట్ కూడా బాగానే ఉంటుంది అనుకుంటున్నాను, చూద్దాం, ట్రై చేస్తానండి. ఉల్లిపాయ మాత్రం పచ్చి చేసుకోండి, ఇంకా బాగుంటుంది. పైన నిమ్మకాయ పిండుకున్న బాగుంది, నిమ్మకాయ అవసరం, నాకే సరిపోద్ది. బాగుందండి, చాలా బాగుంది, చాలా, ఇంకేం అవసరం. ఓకే ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.